హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దానికి 1 కప్ సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. 1 కప్ సగ్గుబియ్యము, 2 కప్స్ మిల్క్, 1 కప్ షుగర్, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం, కొద్దిగా ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. చూడండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్ట్గా ఉండే సగ్గుబియ్యం పాయసం తయారు చేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేశాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పులను వేయిస్తున్నాను. ఇవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెడతాను. చూడండి, వేగినాయి కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు. ఈ సగ్గుబియ్యం పాయసం చాలా చలువ చేస్తుంది మనకి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, వీటిని తీసేస్తాను, పక్కన పెట్టుకుంటున్నాను. ఈ నెయ్యిలోనే సగ్గుబియ్యాన్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. చూడండి, సగ్గుబియ్యాన్ని 1 కప్ తీసుకున్నాను. ఆ సగ్గుబియ్యాన్ని ఈ నెయ్యిలోనే వేసి వేయిస్తున్నాను. ఒక 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 4 కప్స్ వాటర్ పోస్తున్నాను. సగ్గుబియ్యం వేగిపోయినాయి, లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు 4 కప్స్ వాటర్ పోస్తున్నాను. బాగా సగ్గుబియ్యాన్ని బాగా ఉడకపెట్టాలి. కొద్దిగా గరిటెతో తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అంటుకోకుండా ఉంటాయి, మాడిపోకుండా ఉంటాయి. చూడండి, సగ్గుబియ్యం బాగా ఇప్పుడు ఉడికిపోయినాయి. ఇప్పుడు పాలు పోస్తున్నాను. 2 కప్స్ పాలు పోసాను. చూడండి, గరిటెతోటి ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు షుగర్ కూడా వేస్తున్నాను. ఇలాచీ పౌడరు, బాదం, జీడిపప్పు, కట్ చేసిన జీడిపప్పు ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఇలాచీ పౌడర్ని కూడా వేసేసాను. చూడండి, ఇలాగ ఇంకా ఒక 5 మినిట్స్ నుంచి దించేయటమేను. పాయసం రెడీ అయిపోయింది. 5 మినిట్స్ ఉంచితే అయిపోయినట్లేను. సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇది ఎంతో చలవ చేస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా తేలిగ్గా కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం పాయసం. చూడండి ఏ విధంగా ఉందో. ఇలా చేయటం వల్ల చల్లారినాక కూడా గట్టిగా అయిపోకుండా ఉంటుంది.
గడ్డలాగా అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా తయారు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.